శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి క్షేత్రాన్ని ప్రసాద్ పథకం ద్వారా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలోని ఇంద్ర పుష్కరిణి ఆధునీకరణ పనులను ఘనంగా శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్కర్తో కలిసి పనులు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం కింద మరో 58 కోట్లతో అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు రామ్మోహన్ నాయుడు. రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నాటి నుంచి భక్తుల తాకిడి గణనీయంగా పెరిగిందని, దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో విశాలమైన రహదారులు, సెంటర్ లైటింగ్ పనులను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ఆధ్యాత్మిక కేంద్రాలను పర్యాటక హబ్లుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు. అరసవల్లి సూర్య దేవాలయంలో ఉన్నాం. మరి ఈ యొక్క దేవాలయాన్ని ఇప్పుడుండేటటువంటి భక్తుల తాకిడికి అనుగుణంగా, ఈ ఆలయం తాలూకా ప్రసిద్ధికి అనుగుణంగా బ్రహ్మాండంగా వైభవంగా దీన్ని డెవలప్ చేయాలని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కంకణం కట్టుకొని మరి మేమందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 4 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ ఒకటి అనుకొని దానికి అనుగుణంగా ఇక్కడ పుష్కరిణిని కూడా రీడెవలప్ చేయడం జరుగుతుంది. దానికి ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉంది. మాతో పాటు మరి రాష్ట్ర మంత్రివర్యులు బాబాయ్ అచ్చెన్నాయుడు గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు, కలెక్టర్ గారు, అలాగే జిల్లా యంత్రాంగంతో పాటు చాలామంది నాయకులు ఇందులో పాల్గొన్నారు. మా తాలూకా కార్యక్రమాలన్నీ కూడా మీరు చూసుకుంటే గత 2 సార్లు రథసప్తమి ఉత్సవాల్లో కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి రాష్ట్రం మొత్తం కూడా తెలిసే విధంగా చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని కూడా చేశాం. దానితో పాటు భక్తుల తాలూకా తాకిడి కూడా తీసుకుంటే సంవత్సరం పొడవునా సరే రాష్ట్రం నుంచి, దేశం నుంచి, విదేశాల నుంచి కూడా నేరుగా ఇక్కడికి విచ్చేసి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొంది వెళ్ళడం అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో అరసవల్లి సూర్య దేవాలయం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. దానికి మాస్టర్ ప్లాన్ కూడా వేసుకొని ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీమ్ ద్వారా ఆ మాస్టర్ ప్లాన్కి నిధులు కూడా తీసుకొని రావాలని ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఈ లోపలే మరి అచ్చెన్నాయుడు గారి తాలూకా కృషితో 4 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేసి వివిధ నిధులతో ఈ యొక్క పుష్కరిని ముందుకు నడిపిస్తున్నాం. అలాగే 2 ఫేజెస్ కింద మాస్టర్ ప్లాన్ని డివైడ్ చేసి 58 crores-తో అన్నదానంకి ఒక బ్లాక్ కానీ, గెస్ట్ హౌస్ కానీ, కేశఖండనశాల కానీ, గోశాల కానీ, పార్కింగు, అలాగే ప్రసాదం కౌంటర్, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా తీసుకొని ముఖ్యంగా ఆలయం తాలూకా ప్రసిద్ధిని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసిన తర్వాత ఆ వాతావరణం ఇక్కడ కనబడే విధంగా ఆర్కిటెక్చర్తో పాటు, డిజైన్తో పాటు అవన్నీ కూడా చేయడం